నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించింది. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను నేరుగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఇచ్చిన నోటీసులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సిట్ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చారు. శుక్రవారం విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. తనను ఎర్రవెల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు శుక్రవారమే చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలన్న నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవెల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఆకాశంపై ఉమ్మేసినట్లే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నామని నోటీసులు అంటూ ప్రేమలేఖలు పంపిస్తున్నారంటూ అన్నారు. వివిధ విషయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నందుకే కక్షపూరితంగా నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నాం, ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు లేఖలు పంపుతున్నారు. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిరట. నీ ముఖానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుపునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు ఆయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గడ్డ పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాతగాక, రైతు బంధు ఏ శాతగాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చేయక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు, నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం బరాబర్ తెలంగాణ కోసం. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని కేటీఆర్ ఖండించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఎన్నికలు జరుగుతున్నాయని కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నాన్ సీరియస్ గా జరుగుతోందని, విచారణ ఎక్కడో దగ్గర పూర్తి కావాలని అన్నారు. అసలు విచారణను పూర్తి చేసే ఉద్దేశం ఉందో లేదో ఎవరికీ అర్థం కావడం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమేనన్న కవిత నేరస్తులకు కఠిన శిక్ష పడాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారు. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది తేలాల్సి ఉందని అన్నారు. అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా అప్పటి సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్కుందని, కేసీఆర్ కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది. దానిలో ఏమాత్రం అమరికలు లేవు.
కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారుల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సో దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారించినారు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతా యాక్టింగే తప్ప యాక్షన్ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. నోటీసులతో కాలయాపన తప్ప ఏం చేయడం లేదంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ దొందేనని, 2 పార్టీల పాలసీలు, నిర్ణయాలు, స్కామ్లపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రామచందర్. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. అసలు 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు, మేము రాగానే 100 రోజుల్లోనే ఇవన్నీ బయటికి తీస్తాం, తవ్వుతాం, కేసీఆర్ గారికి మేము జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఇప్పుడు కట్టండి ఇందిరమ్మ ఇల్లు. ఆ డబుల్ బెడ్రూమ్ మీద కాదు కదా స్కీము, ఇందిరమ్మ ఇల్లు కట్టండి. నోటీసులు ఏం ఇందిరమ్మ ఇల్లు అయితే అండి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ తీవ్ర ముప్పులో ఉందని కేంద్రం తేల్చింది. ఈ మేరకు దాన్ని అత్యంత లోపాలతో ఉండే కేటగిరీ 1లో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ లోక్సభకు తెలిపింది. లోపాలను తక్షణమే సరిచేసి బ్యారేజ్ని పటిష్టం చేయాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిందని పేర్కొంది. మన్నిక పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలంగాణకు సూచించింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లారు. విద్యార్థుల కెరీర్ ప్లాన్స్, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీఎంగా ఎదిగిన తీరును విద్యార్థులు అడగడంతో తన విజయ మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారితో పంచుకున్నారు. అంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, కెన్నడీ స్కూల్ మధ్య పరస్పర సహకారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి వ్యక్తం చేయడంతో ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు. విద్యా నాణ్యతను మెరుగుపరిచే వివిధ రూపకల్పనలు, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి విధానాలు, మానవ వనరుల అభివృద్ధిపై చూపే ప్రభావం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ఆ పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో రామచందర్రావు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్తో పాటు మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రజలకు చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం వ్యూహం రెడీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారం జాతర దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన జాతర అద్భుతమైన పండుగ అని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ములుగులో పర్యాటక కేంద్రాలను 80 కోట్లతో అభివృద్ధి చేస్తుందన్నారు. 80 కోట్లతో గిరిజన సమ్మక్క సారక్క కేంద్ర యూనివర్సిటీకి భూమి పూజ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ఇదొక గిరిజన ప్రజల పండుగ,
సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్లో, ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ 17 మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో సమ్మక్క భక్తుల చెంతకు రానుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. రేపు గద్దెలపై వనదేవతలను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తజన సందోహంతో కోలాహలంగా మారాయి. జై సమ్మక్క, జై సారలమ్మ నినాదాలతో హోరెత్తుతున్నాయి. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.
జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జూ పార్క్లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎంక్లోజర్ను ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్లను సందర్శించారు. జంతువులకు అందించే ఆహారం, వాటి పేర్లను జూ క్యూరేటర్ను అడిగి తెలుసుకున్నారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్లోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ 2 జిరాఫీల సంరక్షణకయ్యే సంపూర్ణ వ్యయాన్ని స్వయంగా పవనే భరించనున్నట్లు తెలిపారు. ఏనుగులు, జిరాఫీలకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు. కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనాన్ని ప్రారంభించారు. ఎకో పార్క్లోని చెక్క వంతెనపై వాక్ చేశారు. మార్గమధ్యలో వివిధ మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. వైసీపీపై మంత్రి సత్యకుమార్ ఘాటైన విమర్శలు చేశారు. 2 వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత అంశాలను కావాలనే కూటమిపైన నెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని మంత్రి ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఆయన మాటలు వింటే అవగాహన రాహిత్యంపై నవ్వొస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములు లాక్కోవాలని జగన్ చూశారని, నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీసినా అది పాపంగా కనిపించడం లేదని మంత్రి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. 2 వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేదో కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తోంది. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు, ప్రజల్ని నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య. అంతే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన హోంమంత్రి అనిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 30-31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలోనూ విశాఖ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటును మంత్రి పరిశీలించారు. అనకాపల్లి ఉత్సవ్లో కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రేపు ఫ్లవర్ షో, క్రాకర్స్ షో, సంగీత విభావరి సహా కార్నివాల్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కుటుంబ సమేతంగా హాజరు కావచ్చని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఏలూరుకు చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ పన్నుల తగ్గింపు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు అంటూ జగన్కు వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్ పాదయాత్ర 2.0పై ఘాటుగా స్పందించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ అంటూ చురకలు అంటించారు. అధికారం ఇస్తే ఏం చేశారు? వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా అంటూ నిలదీశారు. నవరత్నాల్లో పెట్టిన హామీలను అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్న జగన్ ఎందుకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండను బోడిగుండు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ జనంలోకి వచ్చారే తప్ప అంతకు ముందు అసలు ప్రజలను పట్టించుకున్నారా అంటూ జగన్పై మండిపడ్డారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో, నవరత్నాలలో కూడా చేర్చారు.
పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూలో జంతు కొవ్వును కలిపారని పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గుడిమెట్లు కడగడంపై కూడా ఆయన స్పందిస్తూ చంద్రబాబు చెప్పిందంతా నమ్ముతావా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పే పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోపించినట్లు తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు అంబటి రాంబాబు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో అపచారాలు, ఆకృత్యాలు, దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ దాడులకు సంబంధించిన అన్ని అంశాలపై దేవాదాయ శాఖ కమిషనర్కు వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు. కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ తన కాస్ట్యూమ్స్ ను మార్చేసి నానాయాగి చేశారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని, దీనిపై భక్తులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తే చంద్రబాబు అని, ఆయనకు నీచ రాజకీయాలు అలవాటేనని వెల్లంపల్లి మండిపడ్డారు. కొవ్వు జంతువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేసి లడ్డూలు విక్రయించారు అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా బాధాకరం. ఆయన చెప్పిన వెంటనే తంగులమ్మ అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు డ్రెస్ మార్చేసుకొని అమ్మవారి గుడికి వచ్చి నానా యాగి చేశాడు. అమ్మవారి గుడి మెట్లు కడిగేసి ఊగిపోయాడు. ఆ తర్వాత లడ్డూల మీద పశ్చాత్తాప దీక్షలు అన్నాడు. ఆ తర్వాత తిరుమలలో కూడా రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్తో చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తాగునీటి ప్రాజెక్టుల ద్వారా సీమకు నీరు రావాలంటే చంద్రబాబు మోసాన్ని ఎండగట్టి సీమ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ పోరాటానికి అందరూ సహకరించాలని మాజీ మంత్రి బుగ్గన కోరారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ద్వారా వీళ్ళు నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తీసుకుంటే ప్రతిపాదన ఏదైతే ఉందో, నేను 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఆ పనులు ఆపేయడం జరిగింది. ఇది నేను నా రాష్ట్రానికి చేస్తున్న ఒక గొప్ప సహాయము, ఒక హెల్ప్. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని మోడీ అన్నారు. భారత్ EU ఒప్పందం ఎంతో కీలకమైందని, ఈ ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్ గా మారిందని అన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है. ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है. ये दूसरे क्वार्टर का, इस शताब्दी की दूसरे क्वार्टर का ये पहला बजट आ रहा है और वित्त मंत्री निर्मला जी देश की पहली वित्त मंत्री ऐसी है, महिला वित्त मंत्री ऐसी है जो लगातार 9वीं बार देश के संसद में बजट प्रस्तुत करने जा रही है. ये अपने आप में एक गौरव पल.
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. విజయ్ చౌక్ వేదికగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన బ్యాండ్ బృందాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలాపన చూపర్లను మంత్రముగ్ధులను చేసింది. భారత సైనిక పటిమకు, సాంస్కృతిక వైభవానికి ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అద్దం పట్టింది. భారతీయ సైనిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. దేశ రక్షణలో సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రధాని మోడీ అభివర్ణించారు. సూర్యాస్తమయ సమయానికి జాతీయ జెండాను అవనతనం చేయడంతో గణతంత్ర ఉత్సవాలు అధికారికంగా ముగిశాయి. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో అజిత్ పవార్ చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్టాన్ మైదానానికి ప్రజలు పోటెత్తారు. అజిత్ పవార్కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అజిత్ పవార్ను కోల్పోయినందుకు పార్టీ నేతలు, అభిమానులు శోకసంద్రంలో కూరుకుపోయారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.